పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీయాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్పై ఇటీవల నీటి యుద్ధానికి తెరతీసింది భారత్. దీంతో లబోదిబోమంటోంది దాయాది దేశం. ఇది చాలదన్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మూలాలు సమూలంగా దెబ్బతీయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇందులో భాగంగా దాయాది దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు రంగం సిద్ధం చేస్తోంది భారతదేశం. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ గిలగిల కొట్టుకుంటోంది. వాస్తవానికి సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడు లాంటివి. భారత్ నుంచి సరఫరా అయ్యే సింధు జలాలతోనే పాకిస్తాన్లోని లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములు సాగవుతుంటాయి. అయితే సింధు జలాలను తమకు బంద్ చేస్తారని పాకిస్తాన్ కలలో కూడా ఊహించి ఉండదు. సింధు జలాల సరఫరాకు సంబంధించి భారత ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు ఆశానిపాతంగా మారింది. ఒప్పందం రద్దు ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు నీటి కటకటాలను ఎదుర్కొంటున్నాయి. అంతిమంగా పాకిస్తాన్ గొంతెండుతోంది. వాటర్ వార్తో పాకిస్తాన్ను దెబ్బతీసిన భారత్ మరో యుద్ధానికి సన్నద్ధమవుతోంది. అదే పాకిస్తాన్పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్, అంటే పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే. ఇది చిన్న విషయం కాదు, చాలా వ్యూహాత్మకంగా చేయాల్సిన యుద్ధం. ఇందుకు సంబంధించి ఇప్పటికే 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేస్తోంది భారత్. ఇక్కడ ప్రధానంగా వినిపించే పేరు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీనినే సంక్షిప్తంగా FATF అంటారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తుందన్నది జగమెరిగిన సత్యం. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు నగదు చాలా అవసరమవుతుంది. సహజంగా అక్రమ మార్గాల్లోకొచ్చే సొమ్మును ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ప్రధానంగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన దేశాల్లోని బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు ఇందుకు ఊతమిచ్చేటట్టు ఉంటాయి. అయితే ఇటువంటి పనులను నిరోధించడానికి అంతర్జాతీయంగా ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ పేరే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. చాలా మంది దీనిని ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం అనుకుంటారు. అయితే ఇది పొరపాటు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సంబంధం లేదు. ఉగ్రవాద చర్యల నిరోధం లక్ష్యంగా G7 దేశాలు అలాగే ఐరోపా కమిషన్ కలిసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. 1989లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చేయడమే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం టాస్క్ ఫోర్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ప్రవేశపెట్టింది. సహజంగా G7 దేశాలు సంపన్నమైనవి, అంతేకాదు రాజకీయంగా కూడా బలమైనవి. దీంతో G7 గ్రూప్ ప్రవేశపెట్టిన నియమాలు, నిబంధనలను మిగిలిన దేశాలు కూడా అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనలు అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన విధిగా మారింది. గ్రే లిస్ట్ ఇదొక నెగటివ్ టాప్. G7 గ్రూప్ ప్రవేశపెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ పర్యవేక్షణలో కొన్ని దేశాల పనితీరు అనుమానాస్పదంగా ఉంటుంది. ఇలాంటి దేశాల జాబితాను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తయారు చేస్తుంది. దీనినే గ్రే లిస్ట్ అంటారు. ఇలా గ్రే లిస్టులో చేరితే సదరు దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సాయం అంత తొందరగా అందదు. అలాగే ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు అందడం కూడా కష్టసాధ్యమవుతుంది. అయితే పాకిస్తాన్ ఎప్పటి నుంచో గ్రే లిస్టులో ఉంది. గ్రే లిస్ట్ తర్వాత మరో జాబితా కూడా ఉంది. అదే బ్లాక్ లిస్ట్, అంటే నిషేధిత జాబితా అన్నమాట. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేయడంపై పక్కా సాక్ష్యాధారాలు లభిస్తే సదరు దేశాలను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఒక్కసారి బ్లాక్ లిస్ట్ లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం అంటూ జరిగితే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశం ముందుకు రాదు. అంతేకాదు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చే రుణాలు కూడా బంద్ అయిపోతాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థికంగా దివాలా తీసింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంతాయి. పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ప్రజలు పస్తులుంటున్నారు. దీనికి తోడు రాజకీయంగా కూడా పాకిస్తాన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
పేరుకు షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ పెత్తనం చేసేదంతా సైన్యమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు రుణం కోసం చేతులు కట్టుకొని దేహి అని యోచిస్తోంది పాకిస్తాన్. కాగా ఇటీవల పాకిస్తాన్కు $7 బిలియన్ల సాయాన్ని ప్రకటించింది IMF. అయితే IMF ప్రకటించిన నగదు ఇప్పటి వరకు పాకిస్తాన్కు అందలేదు. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళనకు స్పందించి తమకు ఇవ్వాల్సిన నగదును IMF నిలిపివేస్తుందేమోనని దాయాది దేశం భయపడుతోంది.